అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. ఒకప్పుడు ఇంటింటికి టీవీ ఉంటే గొప్ప అనుకుండే, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి చేతిలో ఒక్కటి కాదు 2-3 మొబైల్స్ కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఒకప్పుడు ఏ ప్రోగ్రామ్ చూసినా సరే మనం టీవీలోనే వీక్షించే వాళ్ళం, కానీ ఇప్పుడు టీవీ ఉన్నా సరే టీవీని ఆఫ్ చేసేస్తాం. ఇక మొబైల్లోనే న్యూస్ కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ లాస్ట్కు మూవీస్ కానీ ఏదైనా సరే మనకి ఇష్టమైనటువంటి ఏ ప్రోగ్రామ్నైనా మొబైల్లోనే చూస్తూ ఉన్నాం. మరి యూట్యూబ్ ఛానల్స్లో ఇక యూట్యూబ్ ఛానల్స్కి అయితే ఇక అంతు అవధులు లేకుండా పోయినాయి. ప్రతి దేశంలో కాదు, గల్లీకి దాదాపు 10 నుంచి 20 యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూస్తూ ఉన్నాం. అయితే మరి కొన్ని దేశాలలో మరి అసభ్యకరమైన అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి కొన్ని పోస్టులు పెడతా ఉండి, అలాగే కొన్ని దేశాలకు సపోర్ట్ చేస్తూ కొన్ని దేశాలపైన విమర్శలు చేస్తున్నటువంటి ఏవైతే ఛానల్స్ ఉన్నాయో మరి ఆ ఛానల్స్ని అయితే గూగుల్ రీసెంట్గా 11,000 ఛానల్స్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. 11,000 ఛానల్స్ని అయితే డిలీట్ చేయడం జరిగింది అనమాట. మరి దాదాపు ఆ 11,000 ఛానల్స్లో దాదాపు 7,700 ఛానల్స్ చైనావి అంట. మరి మిగతా 2,000 ఛానల్స్ అయితే రష్యావి. ఇక మిగతా ఛానల్స్ అన్నీ కూడా ఇక ఇరాన్, తుర్కియే, రొమేనియా, ఆజర్బైజాన్, ఖానాకు చెందినటువంటి ఛానల్స్ అనమాట మిగతావన్నీ కూడా. మరి గూగుల్ ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది? ఇక చాలామంది చూసుకున్నట్లయితే యూట్యూబ్ పైన వచ్చేటువంటి ఇన్కమ్తోనే ఆధారపడతా ఉంటారు. మరి యూట్యూబ్ ఛానల్సే మన కుటుంబ పరిస్థితిని అలాగే మన ఆర్థిక వ్యవస్థను అయితే బలపరుస్తూ ఉన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే లక్షల మంది యూట్యూబ్ ఛానల్స్ మీదే బతుకుతున్నారు. ఇక చిన్న చిన్న ఛానల్స్ పెట్టుకోవడం, ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఆ రెవెన్యూతోనే వాళ్ళు ఆర్థిక స్థితిగతులను గడుపుతున్నటువంటి విషయాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి గూగుల్ ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అంటే ఇక చైనా కొన్ని దేశాలకు చైనా విషయానికి వస్తే 7,700 ఛానల్స్ ఎందుకు డిలీట్ చేసింది అంటే మరి చైనా భారత్లో ఉన్నటువంటి ఇక పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడతా ఉందట. అలాగే మరి అధ్యక్షుడు జిన్పింగ్ని విమర్శిస్తూ మరి అమెరికా విదేశాంగ విధానం గురించి కూడా మరి అమెరికాకు సంబంధించినటువంటి పోస్టులు నెగిటివ్గా పెడుతూ కొన్ని పోస్టులు అయితే పెడతా ఉందంట. మరి ఏదైతే అమెరికా సంబంధించినటువంటి ఇక విదేశాంగ విధానం పైన విమర్శలు చేస్తూ పోస్టులు పెడతా ఉందో మరి ఇవన్నీ కూడా గూగుల్ గమనించడం జరిగిందట. మరి అలాగే జిన్పింగ్ కూడా మరి అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ పైన కూడా కొన్ని అసభ్యకరమైన పోస్టులు, నెగిటివ్ పోస్టులు పెట్టడం, అలాగే ఇక భారత్లో ఉన్నటువంటి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సపోర్ట్ చేస్తూ కొన్ని పోస్టులు అయితే పెట్టడం జరిగిందట. మరి చైనాలో ఉన్నటువంటి ఛానల్స్ అన్ని కూడా అమెరికాకు నెగిటివ్గా పెడుతూ కొన్ని దేశాలకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మరి గూగుల్ అయితే నిర్ధారించుకొని ఈ చైనాలో ఉన్నటువంటి 7,700 యూట్యూబ్ ఛానల్స్ని అయితే బ్యాన్ చేయడం జరిగిందంట. సో గూగుల్ ఇచ్చినటువంటి స్పష్టత ఇది మరి యూట్యూబ్ ఛానల్స్ పైన. ఇక అలాగే మరి చైనాతో పాటు రష్యాలో ఉన్నటువంటి 2,000 ఛానల్స్ కూడా మరి గూగుల్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. మరి రష్యాలో ఉన్నటువంటి ఛానల్స్ ఎందుకు బ్యాన్ చేసింది అంటే ఇక రష్యన్లో ఉన్నటువంటి 2,000 యూట్యూబ్ ఛానల్స్తో పాటు కొన్ని వెబ్సైట్లను కూడా బ్యాన్ చేయడం జరిగిందంట మరి గూగుల్ అయితే ఉక్రెయిన్, నాటో లాంటి పాశ్చాత్య దేశాలను అయితే విమర్శిస్తూ ఉందట రష్యా. మరి అలాగే మరి రష్యాకు మద్దతుగా ఓన్లీ రష్యా దేశానికి మద్దతుగానే పోస్టులు పెడుతూ మరి నాటో, ఇక ఉక్రెయిన్ ఇలాంటి దేశాలను విమర్శిస్తూ ఉందంట. మరి ఇదంతా కూడా ఈ నేపథ్యంలో మరి గూగుల్ అయితే ఈ 2,000 ఛానల్స్తో పాటు మరి రష్యాకు సంబంధించినటువంటి పలు వెబ్సైట్లను కూడా బ్యాన్ చేయడం జరిగింది అని చెప్పి అయితే గూగుల్ అయితే స్పష్టతనిచ్చిందట. అయితే రష్యాలోని పలు సంస్థలతో ఇక ఏవైతే రష్యాలో బ్యాన్ చేసినటువంటి 2,000 ఛానల్స్ ఉన్నాయో ఆ 2,000 ఛానల్స్కి అలాగే ఈ రష్యాలో ఉన్నటువంటి కొన్ని సంస్థలతోని ఏమంటారు కొన్ని సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అయితే నిర్ధారించుకుందంటే గూగుల్. ఆ సంబంధాలు ఉండడం కారణంగానే మరి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు కాశపడి కావచ్చు మరి ఆ యూట్యూబ్ ఛానల్స్ రష్యాకు మద్దతుగా పోస్టులు పెడుతూ ఇక నాటో, ఉక్రెయిన్ లాంటి దేశాలకు పైన అయితే విమర్శలు గుప్పిస్తూ పోస్టులు పెడుతున్నటువంటి ఏమంటారు పోస్టులను అయితే గమనించడం జరిగిందంట గూగుల్. కాబట్టి ఇదంతా కూడా ఏవైతే మరి ఉక్రెయిన్, నాటో పైన కూడా విమర్శలు చేస్తూ పెట్టినటువంటి పోస్టులను కావచ్చు, అలాగే రష్యాలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని సంస్థలతో మరి ఆ టైఅప్ అయినటువంటి విధానాన్ని కావచ్చు, ఇవంతా కూడా గమనించి యూట్యూబ్ ఛానల్స్ని అయితే బ్యాన్ చేయడం జరిగిందంట గూగుల్. ఇక రష్యాతో పాటు మరి ఉక్రెయిన్ కాదు ఇరాన్లో ఉన్నటువంటి, తుర్కియాలో ఉన్నటువంటి, రొమేనియా, ఆజర్బైజాన్, ఖానాకు చెందినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్యాన్ చేయడం జరిగిందట. మరి అవెందుకు బ్యాన్ చేయడం జరిగిందంటే రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని ఆ యూట్యూబ్ ఛానల్స్, అలాగే పాలస్తీనా సంక్షోభం పైన, అంతర్గత ఎన్నికల అంశాలపైన కూడా మరి శాంతి భద్రతలను అలాగే మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ యొక్క దేశాల్లో ఉన్నటువంటి పలు యూట్యూబ్ ఛానల్స్ అయితే మరి పోస్టులు పెడతా ఉన్నాయట. ఆ పోస్టుల కారణంగా రాజకీయవేత్తలు కొట్టుకుంటా ఉన్నారట, మత విద్వేషాలు రెచ్చిపోతున్నాయట, మత విద్వేషాలు అనేవి చెలరేగిపోతా ఉన్నాయట. ఇక కుల మతాల గొడవల్లో చిచ్చు పెట్టేటువంటి యూట్యూబ్ పోస్టులను అయితే గమనించిందట గూగుల్. కాబట్టి ఖచ్చితంగా మరి తుర్కియే, అలాగే ఇరాన్, రొమేనియా, ఆజర్బైజాన్, ఖానాకు చెందినటువంటి పలు యూట్యూబ్ ఛానళ్లను మేము
మేము బ్యాన్ చేస్తున్నాం అన్నట్టుగా గూగుల్ అయితే చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టుగా మరి స్పష్టం అయితే చేయడం జరిగింది. మరి చైనాలో ఉన్నటువంటి 7,700 ఛానల్స్, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి రష్యాలో ఉన్నటువంటి 2,000 ఛానల్స్, మరి ఇరాన్, తుర్కీ, రొమేనియా, బైజాన్ ఖానాలకు చెందినటువంటి పలు యూట్యూబ్ ఛానల్స్ అయితే బ్యాన్ అవ్వడంతో మిగతా దేశాల్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ సంస్థలు అయితే చాలా భయాందోళనకు గురవుతున్నట్టుగా మరి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి గూగుల్ ఖచ్చితంగా మరి ఆల్రెడీ గూగుల్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అతిక్రమిస్తూ పోస్టులు ఎవరైనా పెడితే ఖచ్చితంగా ఆ ఛానల్స్ని అయితే బ్యాన్ చేస్తామని చెప్పి ఇక గూగుల్ చాలా గట్టిగా హెచ్చరిస్తున్నటువంటి ఏమంటారు వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి చాలామంది అయితే ఈ యొక్క ఏవైతే ఛానల్స్ పైన బతికేటువంటి వాళ్ళు ఉన్నారో మరి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే మరి వాళ్ళు అసభ్యకరమైనటువంటి విదేశాలకు సంబంధించినటువంటి పోస్టులు పెట్టకుండా మరి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మనం యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేటప్పుడు, ఖచ్చితంగా అవి పాటిస్తూ ఇక పాలసీ ప్రకారమే ఈ పోస్టులు పెడితే మాత్రం చాలా బెటర్. లేదంటే ఖచ్చితంగా మరి ఏవైతే చైనాలో ఉన్నటువంటి 7,700 యూట్యూబ్ ఛానల్సో లేకపోతే ఇక మరి చైనా రష్యాకి సంబంధించినటువంటి గతే మనకు కూడా పడుతుంది ఖచ్చితంగా ఎవరైనా సరే అతిక్రమిస్తే. కాబట్టి ఇక గూగుల్ చెప్పేటువంటి విషయాలను గమనిస్తూ మరి గూగుల్ చాలా సీరియస్గా తీసుకుంటోంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్లో కూడా మరి అసభ్యకరమైనటువంటి పోస్టులు కానీ, లేదంటే అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి పోస్టులు కానీ, లేదంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పోస్టులు కానీ, లేదు అంటే మరి రాజకీయవేత్తలను టార్గెట్ చేసుకొని ఎలక్షన్స్లో రాజకీయవేత్తలు కొట్టుకునేటువంటి పోస్టులు కానీ, ఇలాంటి పోస్టులు కనుక పెడితే ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మరి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మరి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి మరి మనం బతికేదే యూట్యూబ్ ఛానల్స్ పైన. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో కొంత దానిపైన శ్రద్ధ వహించి మరి మిగతా దేశాలతో కానీ, లేదంటే మిగతా వాళ్ళతో కానీ మనకు సంబంధం లేకుండా జస్ట్ జెన్యూన్గా ఏవైతే పోస్టులు పెడతారో ఆ పోస్టులకైతే మరి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఖచ్చితంగా మరి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పోస్టులు కానీ, మరి ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి పోస్టులు కానీ, కొంత ఏమంటారు వివాదాస్పదమైనటువంటి పోస్టులు పెడితే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్స్ కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారో కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అయితే అవేర్నెస్ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది.